తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం కంటిన్యూ అవుతోంది. థియేటర్లలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబ్యూటర్లు. పర్సంటేజీ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు ఎగ్జిబ్యూటర్స్. ఇప్పటికే విడివిడిగా ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లతో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం ముగిసింది. థియేటర్స్ లో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబ్యూటర్స్. పర్సంటేజీ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు ఎగ్జిబ్యూటర్లు. ఇప్పటికే విడివిడిగా ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లతో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశం ముగిసింది. డీటెయిల్స్ అందించడానికి లక్ష్మి లైవ్ లో ఉన్నారు. లక్ష్మి, ఫిలిం ఛాంబర్ లో కీలక మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది, మరి వివరాలేంటి? రైట్ చంద్రిక, ఒక గంట పాటు ఇప్పటికే ఫిలిం ఛాంబర్లో మీటింగ్ జరగడం జరిగింది. అటు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబ్యూటర్స్, నిర్మాతలు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే దశల వారీగా విడివిడిగా మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఎగ్జిబ్యూటర్స్ వర్షన్ ఏంటి అనేది ఎగ్జిబ్యూటర్స్తో సెపరేట్గా మీటింగ్ పెట్టుకోవడం, దాని తర్వాత ఫిలిం ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళతో మళ్ళీ నిర్మాతలు సెపరేట్గా మీటింగ్ కండక్ట్ చేశారు. దాని తర్వాత ఈరోజు ఇద్దరితో కలిపి నిర్మాతలు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మీటింగ్లో మాత్రం పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్కి పర్సెంటేజ్ అంటే ఎగ్జిబ్యూటర్స్కి పర్సెంటేజ్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద ఎక్కువగా మీటింగ్ అనేది జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే పర్సెంటేజ్ ఇవ్వడానికి ఎగ్జిబ్యూటర్స్కి పర్సెంటేజ్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేది అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఈ వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా, థియేటర్స్ బంద్ అనే వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా, ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి మధ్య వివాదం అనేది చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం థియేటర్స్ రెంటెడ్ విధానాన్ని అమలు చేస్తున్న విధానం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ థియేటర్స్ ఫస్ట్ వారం రెంట్కి తీసుకుని తర్వాత 2-3 వారాల్లో పర్సెంటేజ్ ఇస్తున్నారు ప్రస్తుతం. కానీ ఆ విధానం కాకుండా ఫస్ట్ వారం కూడా మాకు 25% పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పి ఎగ్జిబ్యూటర్స్ అడుగుతున్నారు. కానీ 25% ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఇప్పుడున్న థియేటర్ సిస్టంలో మాత్రం ఇదివరకు 100 days, 15 days, అలాగే 50 days ఇట్లా నడిచిందేమో కానీ ప్రెజెంట్ మాత్రం ఫస్ట్ వీక్ హౌస్ఫుల్ నడిస్తే చాలా గ్రేట్ అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతో ఫస్ట్ వీక్లోనే మొత్తం కలెక్షన్ అంతా అయిపోతుంది, అందులో రెంట్ పెట్టుకుని మాకేం యూజ్ ఉంటుంది అని చెప్పి ఎగ్జిబ్యూటర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. సో అందుకనే 25% అనేది అంటే 30 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు ఇలా మూడు భాగాలుగా విభజించడం జరిగింది. దాన్ని బట్టే మాకు పర్సెంటేజ్ ఇవ్వాలి, ఫస్ట్ వారంలోనే పర్సెంటేజ్ ఇచ్చినట్లయితే ఎగ్జిబ్యూటర్స్కి మేలు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి చాలా రోజులుగా అడగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడంతో గత ఆదివారం వీళ్ళు ఎగ్జిబ్యూటర్స్ ఆఫ్ ది రికార్డ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఎగ్జిబ్యూటర్స్కి 25% అనేది ఫస్ట్ వారంలో ఇవ్వని పక్షంలో గనక ఖచ్చితంగా థియేటర్స్ జూన్ 1 నుంచి బంద్ చేస్తామన్నారు. ముఖ్యంగా చూస్తే జూన్ 1 నుంచి బంద్ చేస్తే కనుక హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు జూన్ 12 ఉంది. సో ఆ సినిమా నుంచి అన్ని సినిమాలు కూడా, కుబేరా కావచ్చు, కన్నప్ప కావచ్చు, ఇలా అన్ని సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మేము ఈ బంద్ అనేది ఈ టైంలోనే అనౌన్స్ చేయడం మంచిది అని చెప్పి ఎగ్జిబ్యూటర్స్ ఆలోచించారు. కానీ ఇటు నిర్మాతలు కావచ్చు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, దీన్ని రాజీ చేసే ప్రయత్నంగానే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అక్కడ ఏపీ మినిస్టర్ కందులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ కూడా దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. కావాలనే కొంతమంది సినీ పరిశ్రమని చేతిలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీని మీద కొన్ని వేల మంది, లక్షల మంది ఆధారపడి ఉన్నారు సినీ రంగం మీద. అలాగే కళలకి సంబంధించి కూడా ఈ రంగం అనేది ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేసుకుని దీని మీద ప్రకటించాల్సిన అవసరం ఉంది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అనేది ఏపీ ప్రభుత్వం అంగీకరించే పరిస్థితుల్లో లేదు అని చెప్పి ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో దీని మీద కూడా హడావిడిగా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ మీటింగ్కి సంబంధించి ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. 1 o'clockకి ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు కావచ్చు, మైత్రి రవి కావచ్చు, సురేష్ బాబు, అలాగే ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆఫ్ ది రికార్డ్లో మనకు అందుతున్న సమాచారం మేరకు చూస్తే కనుక ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి ఈ వాయిదా అంటే బంద్ అనేది ఏదైతే ఉందో ఆ బంద్ని వాయిదా వేస్తున్నాము, దీని మీద ఒక కమిటీ వేస్తాము, ఆ కమిటీలో తేలిన తర్వాత ఒక 2-3 months తర్వాత ఈ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలా, రెంటెడ్ విధానాన్ని అమలు చేయాలా, లేకపోతే ఇద్దరికి అనుకూలంగా ఏదైనా మధ్యలో రాజీ చేయాలా అనే దిశగా మేము కమిటీ వేస్తున్నాము అనే అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే షేరింగ్ విధానానికి సంబంధించి
ఇటు డిస్ట్రిబ్యూటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, రెంటెడ్ విధానమే కావాలని, అటు ఎగ్జిబిటర్స్ కూడా మాకు షేరింగ్ విధానం కావాలని స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళిద్దరికీ మధ్యలో నిర్మాతల సయోధ్య కుదర్చాలి అంటే కనుక ఆదివారం నుంచి చూసుకుంటే ఇప్పటికి 5 days అయింది. ఒకవేళ June 1st వరకు చూసుకున్నా కూడా ఈ 15 రోజుల్లో మాత్రం వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితుల్లో లేరు. దీన్ని కొలిక్కి తెచ్చే అవకాశము కనిపించట్లేదు. కాబట్టి దీన్ని కమిటీ రూపంలో ఒక కమిటీ వేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనే సమాచారం కూడా మనకి ఆఫ్ ది రికార్డ్లో అందుతుంది. అయితే దీని మీద పూర్తి క్లారిటీ మాత్రం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది చంద్రిక.